కొంతమంది అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి అభివృద్ధి ఆగదన్నారు. అమరావతిలో విద్యారంగాన్ని డెవలప్ చేసేందుకు అన్ని కసరత్తులు జరుగుతున్నాయన్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కూడా చేపట్టబోతున్నామని అన్నారు సీఎం. విజయవాడలో సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న సిద్ధార్థ అకాడమీకి అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి. చాలా మంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. విజయవాడ ఎక్కడుంది? కృష్ణా నది పైనే విజయవాడ ఉంది. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? నెల్లూరు ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? లేకపోతే లండన్ ఎక్కడుంది? ఎక్కడ నదులుంటే, ఎక్కడ నీరుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఆపలేరు. అమరావతి భవిష్యత్తులో బెస్ట్ సిటీగా, ప్రపంచంలోనే ఒక మోడల్ సిటీగా తయారవుతుంది.